హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరైతే ఈరోజు నేను సింహాచలం వెళ్తున్నానండి. మరైతే ఆ సింహాద్రప్పని దర్శించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈరోజు సడన్గా మా పిన్ని వెళ్దామనింది, మా చిన్న పిన్ని. ఇద్దరం కలిసి బయలుదేరామన్నమాట. మరి చూసారా, అసలు కొండ అయితే చాలా పెద్దదండి. చాలా ఎక్కువ డిస్టెన్స్ కూడా కింద నుంచి పైకి. మరైతే మేము బస్సు ఎక్కేసరికి చాలా రోజుల తర్వాత బస్సు ఎక్కి కూడా వెళ్తున్నాను బయటకి. చాలా బాగా అనిపించింది. ఇక్కడి నుంచి చూస్తుంటే విశాఖ అందాలు ఎంత బాగున్నాయో. మరైతే మా పిన్ని అయితే చక్కగా బస్సులో నించున్నాను, నేను మా పిన్ని కూడా. సో ఇంత రష్లో కూడా సీటు దొరకడం అంటే కష్టం కదా. మరి సీటు దొరకకపోయినా భగవంతుని దర్శనం చేసుకోవాలి అంటే ఎంత కష్టమైనా ఇష్టపడి వెళ్ళాల్సిందే. మరి మేము కూడా ఆ విధంగానే కష్టపడైనా నించొని మొత్తం కొండపైకి అయితే చేరుకోవాలనుకున్నామండి. అలాగే చక్కగా అసలు విశాఖ అందాలన్నీ కూడా పైనుంచి ఇంకెంత అందంగానే అనిపించాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను కొండ మీదకి వచ్చాను. ఇక్కడ రాగానే మనకి గరుడు చక్కగా ఆ స్వామి దర్శనమిస్తారు. ఈ రూట్లో వెళ్తే ఆలయానికి చేరుకోవచ్చండి. మరైతే ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతం జరుగుతుందని తెలిసింది. అయితే నేను పిన్ని కూడా ఆ యొక్క వరలక్ష్మి వ్రతంలో పాల్గొవాలనే ఉద్దేశంతో పూజలో కూర్చున్నాం అన్నమాట. అయితే ఇక్కడ పూజలో కూర్చోడానికి మాత్రం చాలా రూల్స్, చాలా ఇబ్బంది పడ్డాము. అయినప్పటికీ కూడా చేసుకోవాలన్న మన సంకల్పం గట్టిగా ఉంటే ఆ అమ్మవారు దారి చూపిస్తుంది అంటారు కదా, అదే విధంగా దారి చూపించిందండి. నేను పిన్ని అయితే చక్కగా కుంకుమ పూజ చేసుకున్నాం. ఇదిగో పిన్ని చేయడం కూడా చూపిస్తున్నాను, చూసారా? ఇందాకలా నేనైతే చేసుకున్నాను, చూపించాను కదా. ఇప్పుడు పిన్ని మా చిన్న పిన్ని అనమాట. ఈమెనే నాకు లాస్ట్ పిన్ని. దీన్ని బులి పిన్ని అని పిలుస్తూ ఉంటాను. మరైతే ఈ పిన్ని నేను కూడా టెంపుల్కి వెళ్ళామండి. చూస్తున్నారు కదా, అమ్మవారిని కూడా ఇలా అలంకరించారు. చాలా దూరంగా ఉన్నారనమాట. ఇన్ని లక్షల మందిలో మనం ఎక్కడ కనిపిస్తామని చెప్పండి. ఇన్ని లక్షల మందితో చేసుకోవడం కూడా, వేలు వందలు చేసుకోవడమే మనం గొప్ప అనుకుంటాం. కానీ లక్షలాది మంది ప్రజలు, భక్తులు, వీళ్ళందరి మధ్య మనం ఈ యొక్క వ్రతాన్ని, పూజని చేసుకోవడం ఇంకెంత అదృష్టంగా భావించాలి. నిజంగా నేను చాలా లక్కీ అనుకోవాలండి. నేను మామూలుగా వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక ఈ పూజలు కూడా ఉన్నాయి అని తెలిసిందండి. అయితే ముందే ఇక్కడ చేయించుకోవాలి అంటే పేరు నమోదు చేయించుకోవాలంట. మరి నేనైతే ఎక్కడి నుంచో వచ్చాను కాబట్టి ఏం చేయించుకోలేదు. అయినప్పటికి కూడా వీళ్ళు అవకాశం ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ వాళ్ళు చక్కగా చూస్తున్నారు కదా, ఎంత దూరాన్ని ఉందో అమ్మవారు, అక్కడెక్కడోనండి. అలాగే పూజ వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఈ చేసుకున్న భక్తులకు మాత్రం వాళ్ళు చక్కగా వేరే లైన్లోంచి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. మరైతే మేము 300 లైన్ నుంచి పంపించారు మమ్మల్ని, వ్రతం చేసుకున్న ఆడవాళ్ళని. నేనైతే ఈ విధంగా వెళ్ళి నేను పిన్ని స్వామివారిని అయితే దర్శించుకున్నామండి. మెయిన్ టెంపుల్ అయితే ఇదన్నమాట. మీకు బాగా నేను దగ్గర నుంచి చూపిస్తాను, చూసారా? ఇక్కడ అన్నమాట. దీన్ని కప్పస్తంభం అంటారు ఆ స్తంభాన్ని. అక్కడ కూడా చాలామంది మొక్కులు మొక్కుకుంటారు, అనుకున్న కోరికలు నెరవేరుతాయట. మరైతే భక్తులు చూసారా ఎంతమంది అండి. అసలు చెప్పాలంటే అసలు లోపలైతే ఇసుకేస్తే రాలేరు, అంత జనం అన్నమాట. కొంతవరకు టెంపుల్ మీకైతే చూపిస్తున్నాను, కానీ పూర్తి స్థాయిలో చూపించలేకపోతున్నాను, ఎందుకంటే పర్మిషన్ ఇవ్వరు. ఇదిగో స్వామివారి కళ్యాణం అయ్యే స్థలం అన్నమాట ఇది. ఈ యొక్క కళ్యాణ మండపం అన్నమాట ఇది. స్వామివారికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారట పైన. అలాగే నేను పిన్ని చెప్పాను కదండి, స్వామివారిని దర్శించుకొని అన్నదానం కూడా జరుగుతుంది, భోంచేసి వెళ్దామన్నది పిన్ని. సరే అనేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా వ్రతం చేసుకున్న ఆడవాళ్ళకి ప్రత్యేకమైన లైన్లో పంపించారండి. చక్కగా భోజనం అయితే చేసాము. ఆ స్వామివారి దర్శనంతో పాటు కడుపు నిండా భోజనం చేసే అవకాశం కూడా భక్తులకి ఇచ్చారు ఇక్కడ. అది కూడా ఆడవాళ్ళకి, వ్రతం చేసుకున్న వాళ్ళకి ఇలా ప్రత్యేకించి పంపించడం ఒక అర్థం ఉందండి. ఎందుకంటే వాళ్ళు నోములు చేసుకోవాలి అంటే ఉపవాసాలతో వస్తారు కదా అందరూ, అందువల్ల. మరైతే మేము భోజనం చేసేసి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. ఇదిగో మా సింహాద్రప్పన్న ఆలయం ముఖద్వారం అండి. ఎంత బాగుందో కదా. ఏదైనా స్వామిని చూడాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు. ఇన్నాళ్ళకి నాకు ఆ అదృష్ట భాగ్యం కలిగిందనుకుంటా. నేను పిన్ని కూడా బయటకు వచ్చి ఇంకా బస్సు ఎక్కి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. ఆలయం చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ చుట్టూ కొండేనండి, ఎటు చూసినా కొండే కనిపిస్తుంది మీకు. అంత పెద్ద కొండ అన్నమాట సింహాద్రి. చిన్నప్పుడు ఎక్కువగా వెళ్ళడం వల్ల అంత పెద్దగా ఏమీ అనిపించేది కాదు, కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ స్వామిని దర్శించుకునేసరికి చాలా ఆనందంగా అనిపించింది. స్వామివారి శంకు చక్రాలండి
మరి నైట్ టైం అయితే మంచి లైటింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి మా స్వామివారిని మీరు కూడా దర్శించుకున్నారు కదా. లోపల ఆ యొక్క సింహాద్రపన్నాన్ని చూపించలేకపోయాను, ఎందుకంటే లోపలికి పర్మిషన్ ఉండదు కాబట్టి. మీ అందరూ కూడా తప్పకుండా అవకాశం ఉంటే స్వామివారిని దర్శించుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూస్తే బెల్ సింబల్ కూడా